మెగా 9 భారతదేశం ఎప్పుడూ తన పొరుగు దేశాలతో స్నేహాన్నే కోరుకుంటూ ఉంటుంది. కానీ పాకిస్తాన్ మాత్రం దశాబ్దాలుగా కశ్మీర్ పేరుతో ఉగ్రవాదంతో భారత్పై కుట్రలు చేస్తూనే ఉంది. అయితే పాపం పండినట్లు ఇప్పుడు పాకిస్తాన్ నాయకుడు తాను చేసిన అతిపెద్ద తప్పు ఏంటో నెమ్మదిగా అర్థమవుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అందించిన స్నేహ హస్తాన్ని కాదనుకోవడం పాకిస్తాన్ చేసిన అతిపెద్ద తప్పిదం అని స్వయంగా ఆ దేశ ప్రధాని ప్రత్యేక సలహాదారే ఒక బహిరంగ వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ ఇండియాపై విషం చిమ్మే పాక్ నేతలు ఉన్నట్టుండి భారత్తో స్నేహం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నరేంద్ర మోదీ పాకిస్తాన్కు ఎప్పుడూ స్నేహహస్తం అందించారు. దీని వెనుక ఉన్న అసలు కహానీ ఏంటి? ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉంటోంది? భారత్ దీనిపై అసలు ఎలా స్పందించబోతోంది? ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రత్యేక సలహాదారు రాణా సనావుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ స్నేహ హస్తాన్ని తిరస్కరించి పాకిస్తాన్ చాలా పెద్ద తప్పు చేసింది అని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది మామూలు విషయం కాదు. భారతదేశం పాకిస్తాన్ల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒక సున్నితమైన అంశమే. ఎప్పుడూ ఒక ఉద్రిక్తత నడుస్తూనే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం నిజంగా ఆశ్చర్యకరమే. ఇది రెండు దేశాల భవిష్యత్తు సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హయాంలో భారతదేశం ముందుకు తెచ్చిన శాంతి ప్రతిపాదనలను తాము తిరస్కరించడం చారిత్రాత్మక తప్పిదమని ఈ రాణా సనావుల్లా తెలపడం సంచలనంగా మారింది. ప్రధాని మోదీ స్నేహహస్తం అంటే ఏంటి? అసలు ఎప్పుడు ఈ ప్రతిపాదన వచ్చింది? వాస్తవానికి 2019లో పుల్వామా దాడి జరిగిన తరువాత భారత్ పాకిస్తాన్ సంబంధాలు అత్యంత క్షీణ దశకు చేరుకున్నాయి. ఆ తరువాత కూడా ప్రధాని మోదీ పలు సందర్భాల్లో చర్చలకు ఆసక్తి చూపినట్లు సంకేతాలు కూడా ఇచ్చారు. కానీ అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను పెద్దగా పట్టించుకోలేదు. అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మోదీ ప్రతిపాదనలను నిర్లక్ష్యం చేసిందని అతిపెద్ద తప్పిదమని ఇప్పుడు షహబాజ్ షరీఫ్ ప్రత్యేక సలహాదారులు రాణా సనావుల్లా అంగీకరించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించి వాణిజ్య సంబంధాలను పెంపొందించడం ద్వారా ఇరు దేశాల ప్రజల జీవితాలను మెరుగుపరచవచ్చని మోదీ ప్రభుత్వం భావించింది. ముఖ్యంగా ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ను భారతదేశంతో స్నేహపూర్వక సంబంధాలు ఎంతో అవసరం. కానీ గత ప్రభుత్వాలు ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాయి. అందుకే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వచ్చాయి. పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రస్తుతం చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆసిఫ్ అలీ జర్దారీ ప్రస్తుతం పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలకు చాలా ప్రాధాన్యత ఉంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుకుంటోంది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి మరిన్ని నిధులు పొందడానికి పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారతదేశంతో వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించడం పాకిస్తాన్కు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుంది. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి భారత్ మద్దతు అవసరమని పాకిస్తాన్ నాయకత్వం గ్రహించిందని ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. కేవలం రాజకీయ ఉద్దేశాలతో కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ ఈ వైఖరి మార్చిందని చెప్పాలి. ప్రస్తుతం ప్రధాని షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ భారతదేశంతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కొంత సానుకూలంగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇది ఒక ఆశాజనక పరిణామం. కానీ పాకిస్తాన్ అంతర్గత రాజకీయాల్లో సైన్యం పాత్ర ఎప్పుడూ కీలకం. మరి ఈ విషయమే సైన్యం వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాలి. గతంలో చాలా శాంతి చర్చలు సైన్యం జోక్యంతోనే ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. రాణా సనావుల్లా వ్యాఖ్యలు పాకిస్తాన్లోని చాలా చర్చకు దారితీశాయి. పాకిస్తాన్ మీడియాలో కూడా ఈ విషయంపై చాలా కథనాలు వస్తున్నాయి. కొంతమంది విశ్లేషకులు ఈ వ్యాఖ్యలను స్వాగతిస్తూ ఉండగా మరికొందరు మాత్రం దీన్ని కేవలం రాజకీయ జిమ్మిక్కుగానే చూస్తున్నారు. భారత్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక స్పందన ఇంకా రాలేదు. అయితే భారత్ ఎప్పుడూ శాంతియుత సహజీవనానికే కట్టుబడి ఉంటుందని భారత నాయకులు గతంలో చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు. పాకిస్తాన్ నిజంగా స్నేహహస్తం అందించడానికి సిద్ధంగా ఉంటే భారత్ సానుకూలంగానే స్పందిస్తుందని చెప్పాలి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దాదాపుగా నిలిచిపోయాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ వ్యాఖ్యలు కేవలం మాటలకే పరిమితమా లేక ఆచరణలో ఏమైనా మార్పు వస్తుందా అన్నది చూడాలి. పాకిస్తాన్ ప్రజలు కూడా భారత్తో మంచి సంబంధాలను కోరుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకుండా శాంతియుత వాతావరణాన్ని సృష్టించగలిగితేనే ఈ సంబంధాలు ముందుకు వెళ్తాయి. లేకపోతే మళ్ళీ మొదటికే వస్తుంది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో మరో కోణం కూడా ఉంది. ఇమ్రాన్ ఖాన్ హయాంలో భారత్తో సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. అప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు పాకిస్తాన్కు ప్రతికూలంగా మారాయని ఇప్పుడు అక్కడి ప్రభుత్వ పెద్దలు గ్రహించినట్లుగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఆ తప్పులను సరిదిద్దుకోవాలని ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. గత తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి అని ఈ సలహాదారులు చెప్పినట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇది నిజంగానే ఒక కీలకమైన మార్పు. గతంలో పాకిస్తాన్ నాయకులు భారత్ను విమర్శించడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు తమ తప్పులను ఒప్పుకోవడం అనేది ఒక కొత్త పరిణామం. మరి దీనిపై పాకిస్తాన్ ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి? ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ దీనిపై ఎలాంటి వైఖరి తీసుకోబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇది కేవలం ఒక ప్రకటనగానే మిగిలిపోతుందా, లేక నిజమైన మార్పులకు నాంది పలుకుతుందా అన్నది వేచి చూడాలి. రెండు దేశాల మధ్య విశ్వాసం ఏర్పడాలి అంటే ఆచరణలో కొన్ని చర్యలు తీసుకోవాలి. సరిహద్దు ఉగ్రవాదాన్ని అరికట్టడం, శాంతి చర్చలు జరపడం వంటివి ఎందుకు అవసరం.